అందరికీ నమస్కారం. ఈరోజు యమా గ్లోబల్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది జస్ట్ ఒక 20-25 నిమిషాల్లో నేను ఈ ప్లాన్ అనేది మీకు క్లోజ్ చేస్తాను. చాలామందికి అవగాహన లేదు ప్లాన్ ఏంటనేది. దానికోసం నేను ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది జస్ట్ 20-25 మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను. జాగ్రత్తగా మీకు ఇయర్ ఫోన్స్ ఉంటే, హెడ్ ఫోన్స్ ఉంటే మీరు పెట్టుకుని ఖచ్చితంగా ఈ ప్లాను వినండి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. రానున్న రోజుల్లో ఎవరైతే ఈ యొక్క ప్లాన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ఇందులో ఎలాంటి లైఫ్ ఉండబోతుంది, వాళ్ళు ఎంచుకున్న గోల్ ఎలా రీచ్ అవ్వబోతున్నారు అనేది ఈ యొక్క ప్లాన్లో చాలా వండర్ఫుల్గా ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి, ఈ యొక్క కంపెనీలో మనం చేయటం వల్ల మనకు నష్టం ఏంటి, మన టీంకి నష్టం ఏంటి, నా ద్వారా ఒకవేళ మీ ద్వారా 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా, ఒకవేళ ఈ యొక్క సిస్టంలో ఏదన్నా మన టీం కానీ లేదా మనల్ని నమ్మి వచ్చిన వారు కానీ ఎవరైనా దీంట్లో ఈ యొక్క సిస్టమ్ ద్వారా వస్తే నష్టం ఏముంది, మంచి చెడ్డలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇందులో ఈ యమా గ్లోబల్ అనేది లాస్ట్ మంత్ దగ్గర ఒక 5 వారాలు 6 వారాలు అవుతుంది మాత్రమంతే. 1 నెల కంప్లీట్ అయ్యి 2 నెలలు స్టార్ట్ అయింది. మనమే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సిస్టంలో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ వర్క్ చేస్తే, ఒక 6 నెలలు కానీ దీని మీద మనసు పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఇందులో రిజల్ట్ చూడొచ్చు. 100% ఇందులో చూడొచ్చు. ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు డైలీ జూమ్ మీటింగ్కి వస్తున్నారు. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తున్నారంటే ప్రతిరోజు జాయినింగ్స్ చేస్తున్నాము, మేమంతా కలిపి వర్క్ చేస్తున్నాము. ఈ యొక్క సిస్టమ్ అనేది యూకే బేసిక్ సిస్టమ్. ఇందులో ఎవరైతే జస్ట్ స్మాల్ జాయినింగ్ $9తో యాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళకి 2 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే ఇన్కమ్స్ అయితే 6 రకాలు ఉన్నాయి, కానీ 2 పద్ధతిలో వర్క్ చేసుకోవచ్చు. ఇందులో మొదటిది ఏంటంటే, మీరు ఇన్వాల్వ్ అయ్యి జాయిన్ అయ్యి ఎంతైతే జాయినింగ్ అమౌంట్ ఉందో దాంతో మీరు జాయిన్ అయ్యి మీకు తెలిసిన ఫ్రెండ్స్ని, బంధువుల్ని, మీ చుట్టాలని, మొత్తం మీ యొక్క కొలీగ్స్ని ఎవరైతే ఉన్నారో చుట్టూ వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేయటం వల్ల ఇందులో టీమ్ రిఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్ ఇలా రకరకాల ఆదాయాలు ఉన్నాయి. దానివల్ల మీరు లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను ఎవరికి చెప్పను, నేను ఎవరికి ఇందులో జాయిన్ చేయించను, నాకేమైనా ఇన్కమ్ ఉంటుందా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, ఇందులో సింగిల్ లెగ్ ఇన్కమ్ అని ఒకటి ఉంది. ఇది చాలా వండర్ఫుల్. ఏదో గతంలో ఆటోపూలు అనే కంపెనీ కాన్సెప్ట్లు మనం చూసాం. ఆటోపూల్ ఏంటంటే ఎప్పుడు ఆ పూల్ అని కంప్లీట్ అవుతుందో, ఎంతమందికి వచ్చిందో, ఎక్కడి దాకా వచ్చిందో అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇది ఒక సింగిల్ లెగ్ అనే సిస్టమ్ ఏంటంటే జస్ట్ మనం జాయిన్ అయ్యి మన ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత గ్లోబల్గా ఐడీలు ఎక్కడ యాక్టివేషన్ అయినా మన డౌన్లో వచ్చి కౌంటింగ్ మన కింద కనపడతారు వాళ్ళంతా. అలా కౌంటింగ్ పెరిగే కొలది మనకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ కొద్దిగా జనరేట్ అవుతూ టీం పెరిగే కొలది 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది ఇలా టీం పెరిగే కొలది మనకేమవుతుందంటే మన ఇన్కమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అలాగా ఏం చేయకపోయినా, మనం ఎవరిని రెఫర్ చేయకపోయినా సరే ఇందులో ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. అలాంటి వండర్ఫుల్ అవకాశం ఉంది. ఈ యొక్క సిస్టమ్ కోసం మనం ఒకసారి తెలుసుకుందాం. జస్ట్ ఏంటంటే యమా గ్లోబల్ ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి www.yamaglobal.in. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీరు మీ క్రోమ్లో కానీ ట్రస్ట్ వ్యాలెట్తో చేయాలనే రూల్ ఏమీ లేదు. డైరెక్ట్ క్రోమ్లో మీరు ఈ వెబ్సైట్ కొట్టి లాగిన్ అవ్వచ్చు. దీనికి కావాల్సిన లాగిన్ పేరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తోటి మీ స్పాన్సర్ ఐడి ఉంటే చాలు, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. దీంట్లో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డిపాజిట్ ఫండ్ అని ఉంటుంది. దాంట్లో స్కానరు USDT BEP20తో మనం ఒక $9 మనం డిపాజిట్ చేసుకుని మన ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క సిస్టమ్ కోసం మీకు తక్కువలో నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీకు జూమ్ మీటింగ్లో చెప్తాం. ప్రాజెక్ట్ ఏంటి, దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా. మనం జాయినింగ్ కోసం వద్దాం. యమా గ్లోబల్ అనేది
ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి రావడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో చాలా బిగ్ ప్రాజెక్టులు అనేవి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ప్రపంచం మొత్తం ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించేది క్రిప్టో కరెన్సీ. ఓకేనా? అలాగా ప్రపంచంలో ఒకటే కరెన్సీ అంటే ఎవరు నమ్మల. ఇదివరకు మనం కొన్ని రోజులు ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూస్తే చాలామంది ఏమనేవారంటే మనం బ్యాంక్లో లైన్లో నిలబడి డబ్బులు తీసుకుని అవసరం లేదు, మన ఇంట్లో కూర్చుని మన చేతిలో నుంచే డబ్బులు తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన అప్పుడే కలిగింది. కానీ మనం అప్పుడు ఉన్న టెక్నాలజీ అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే మనం అర్థం చేసుకోవాలి. బ్యాంక్ వెళ్ళవసరం లేదు, లైన్లో నిలబడ అవసరం లేదు, డైరెక్ట్ ఇంట్లో కూర్చుని మన చేతిలోంచి మనమే డబ్బులు తీసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఎవరూ నమ్మలేదు, ఊహించలేదు. కానీ ఈరోజు అదే నిజమైంది. ఎందుకంటే మనం మొబైల్లో మన చేతిలో పెట్టుకుని ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా, రకరకాల యాప్స్ యూపీఐ ద్వారా మనం ఏంటంటే అమౌంట్ అవతలకు పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి మనకు తీసుకోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా రానున్న రోజుల్లో జరిగే టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని దాని వైపు వెళ్ళాలి ఖచ్చితంగా. మనకెందుకులే, నాకు రాదులే అనేది కాకుండా ప్రతి విషయం నేర్చుకోండి. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఈ యొక్క కాయిన్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎలా గ్రోత్ అవుతున్నాయి, ఎలా డౌన్ అవుతున్నాయి, దీనివల్ల ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ ప్రతి విషయం కంపల్సరీ ప్రతి ఒక్కరూ అవసరం లేకపోయినా సరే కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అది మనకి మన పిల్లల తరాలకు కూడా ఉపయోగపడే టెక్నాలజీ ఇప్పుడు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే, వినవలసిందే. ఇప్పుడు అమెరికన్ డాలర్లు, ఇప్పుడు యూఎస్డిటీ డాలర్స్ సంపాదించాలంటే మంచిగా చదువుకుని మంచి జాబ్ ఉండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి అక్కడ జాబ్ తెచ్చుకుని నెలలా నా కొడుకు మా అమ్మాయి ఇలాగా డాలర్స్ సంపాదిస్తుందని చెప్పే కన్నా ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే ఎటువంటి చదువు లేకుండా, ఓకేనా, ఇలాంటి వెబ్సైట్ల ద్వారా, ఇది ఎంఆ గ్లోబల్ ఇలా సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా ఏంటంటే మనం ఈజీగా డాలర్స్ అనేవి సంపాదించుకోవచ్చు. ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి చదువు లేకుండా, జస్ట్ చిన్న జాయినింగ్తో మనం ట్రై చేస్తే మనం ఇందులో డాలర్స్ వందల్లో, వేలల్లో, లక్షల్లో డాలర్లు సంపాదించే చాలా అద్భుతమైన ప్లాట్ఫారం ఎంఆ గ్లోబల్. దీనికోసం మీరు చాలా జాగ్రత్తగా విని నేను ప్లాన్ అనేది జస్ట్ ఇంకొక 15 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఇంతలా చెప్తున్నాను, అసలు ఇందులో ఇన్కమ్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఇందులో ఎంఆ గ్లోబల్లో జాయిన్ అవ్వాలంటే జాయినింగ్ ప్యాకేజ్ ఓన్లీ $9. $1 ఈరోజు 92-93 రూపాయలు ఉంది. అంటే ఇంటూ $9 అంటే ఎంత అవుతుందో మీరే చూడండి. అంటే దగ్గర 850 ఆ మధ్యలో, 800-850 మధ్యలో మనకి జాయినింగ్ అనేది ఉంటుంది. ఈరోజు $850 బయట ఏ వ్యాపారం పెడితే లక్షలు సంపాదించవచ్చు. బాగా క్వశ్చన్ మార్క్ చేసుకోండి. ఒక $850 పెట్టుబడి పెట్టి నెలకి 1 లక్ష లేకపోతే 10,000, 20,000, 50,000 సంపాదించే వ్యాపారం ప్రపంచంలో ఎక్కడన్నా ఏమన్నా ఉందా? ఉంటే క్వశ్చన్ మార్క్ చేసుకోండి. కానీ అదే అవకాశం ఎంఆ గ్లోబల్ వాళ్ళు మనకి కల్పిస్తున్నారు. ఓకేనా? ఈ $9తో మనం జాయిన్ అయితే దగ్గర ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎన్ని రకాల ఆదాయాలు అంటే డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, సింగిల్ లెగ్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, ఆర్ఓ ఇన్కమ్, ఇలా 6 రకాల ఆదాయాలు అనేవి మనకి వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇందులో ఫస్ట్ది డైరెక్ట్ ఇన్కమ్ అనేది నేను మీకు చెప్తాను. ఒకసారి డైరెక్ట్ ఇన్కమ్ ఎగ్జాంపుల్, మీరు జాయిన్ అయ్యి ఒక $9తో మీరు జాయిన్ అయ్యి ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే, నేను మాట్లాడే ప్రతి మాట మీకోసమే. మీరు చేస్తే ఎలా ఉంటుంది అనేది మాట మీకోసం మాత్రమే మాట్లాడతాను. మీరు ఒక వ్యక్తిని మీరు $9తో జాయిన్ చేపిస్తే, మన కంపెనీలో ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళ మీద ఆ $9తో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ $2.5 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే $2.5 అనేవి మీకు స్పాట్లో మీకు క్రెడిట్ అవుతాయి, మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి, కన్ను రెప్పపాట్లో మీకు వ్యాలెట్కి వచ్చేస్తాయి. దాంతోపాటు లెవెల్ ఇన్కమ్ అనేది సెకండ్ ఇన్కమ్ ఉంది. అందులో కూడా $0.5 అనేది, ఒక $1 అనేది మళ్ళీ క్రెడిట్ అవుతుంది సెకండ్ ఇన్కమ్. అంటే ఆ $1 ప్లస్ $2.5 అంటే ఎంత అయింది? $3. ఒక వ్యక్తిని మీరు జాయిన్ చేపిస్తే 2 ఇన్కమ్లు, డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ 2 కలిపి మనకు వచ్చేది ఎంత అంటే $3. $9తో జాయిన్ అయితే అందులో $3 అంటే దగ్గర 35%
మనకి క్రెడిట్ అవుతుంది స్పాట్లో. కొన్ని కంపెనీలు ఉంటాయి 5%, 10%, 12% ఇవ్వడానికి ఇబ్బంది పడతాయి. అలాంటిది ఇక్కడ మనకి 35% ఇమీడియట్‌గా కన్ను రెప్పపాటులో మనకి క్రెడిట్ అవుతుంది. చాలా వండర్‌ఫుల్ ఇది. ఓకేనా? ఇలా ఎంతమందిని మీరు డైరెక్ట్‌గా రిఫర్ చేసినా, ఇది లెఫ్టో, రైటు ఎలాంటి సిస్టమ్ ఏమీ కాదు. మీరు ఎంతమందినైనా సరే డైరెక్ట్‌గా రిఫర్ చేసుకోండి. అలా రిఫర్ చేసుకున్న ప్రతి ఈచ్ పర్సన్ మీద $3 అనేది క్రెడిట్ అవుతది. ఒక ముగ్గురిని చేస్తే 3 3 $9 వస్తాయి. మీరు ముగ్గురిని రిఫర్ చేశారు. మీరు పెట్టిన పెట్టుబడి మీకు స్పాట్‌లో వచ్చేసింది. నలుగురు రిఫర్ చేశారు $12. ఒక ఆరుగురిని రిఫర్ చేశారు 6 3 $18. లేదు సార్ నేను 100 మెంబర్స్‌ని 100 మందిని దాకా రిఫర్ చేస్తానంటే 100 మంది తగ్గట్టు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? 100 ఇంటూ $3 దగ్గర $300 ఇంటూ రూ. 93 ఇస్తే ఎంత అవుతుందో ఒకసారి చూడండి. దగ్గర దగ్గర 28 నుంచి 30,000 దాకా మనకు రావడం జరుగుతుంది. ఇలా ఇన్కమ్ ఉంది. అందుకే లక్షలు ఎలా వస్తాయి అన్నారు కదా ఇలా. ఇది ఒక పద్ధతి అయితే మిమ్మల్ని నమ్మొచ్చిన టీమ్స్ ఉన్నాయే 10 మందో 20 మందో వీళ్ళు కూడా మీలాగే ఆలోచించి టీమ్ బిల్డ్ చేస్తే వాళ్ళు కూడా తలా ఒక ఇద్దరినో తలా ఒక ఆరుగురినో తలా 10 మందినో చేస్తే మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇన్కమ్ అర్థమైంది కదా. లెవెల్ ఇన్కమ్ ఇక్కడ చూడండి. లెవెల్ ఇన్కమ్ అనేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఒక ఆరుగురిని రిఫర్ చేశారనుకోండి, ఆరుగురి మీద 6 0.5లు అంటే 6 అర్ధలు మీకు క్రెడిట్ అవుతున్నాయి. ఓకే, ఈ ఆరుగురు తలా 6 చేస్తే ఎంతమంది అవుతారు? 36 మంది. 36 మంది మీద మీకు ఎంత ఉంది చూడండి. సెకండ్ ఇన్కమ్ 0.5 అంటే 36లో సగం. ఓకేనా? దగ్గర దగ్గర మీకు 50% అనేది డాలర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 36 మంది తలా ఒక 6 చేసుకుంటే ఎంతమంది అవుతున్నారు? 216 మంది అవుతున్నారు. ఈ 216 మంది మీద మూడో లెవెల్ ఎంత ఉంది? $0.5 అనేది ఉన్నది. $0.5 అంటే 216లో 50% అంటే $108. 50% అంతే కదా. $108 అనేది మూడో లెవెల్ నుంచి వస్తుంది. ఇలా ఈ 216 మంది తలా ఒక 6 చేసుకుంటే ఎంతమంది అవుతున్నారు? దగ్గర దగ్గర 1296 మంది అవుతున్నారు. 1296 మంది మీద మీకు 0.5 వేసుకుంటే ఎంత అవుతుంది? అలాగా మీకు ఈ 7 లెవెల్స్లో మీరు ఎలా ట్రీ చేసుకుంటారంటే పేపర్ మీద నేను ఆరుగురిని రిఫర్ చేశాను. ఈ ఆరుగురు తలా 6 చేస్తే ఎంతమంది అవుతున్నారు? 36 మంది. ఈ 36 మంది తలా ఒక 6 చేస్తే ఎంతమంది అవుతున్నారు? ఈ 36 మంది తలా ఒక 6 చేస్తే ఎంతమంది అవుతున్నారు? 216 మంది. ఈ 216 మంది తలా ఒక 6 చేస్తే 1296 మంది. ఈ 1296 మంది తలా ఒక 6 చేస్తే 7776 మంది. ఈ 7676 మంది తలా ఒక ఆరుగురు చేస్తే ఎంత అవుతున్నారు? 46,000 మంది దాకా ఇలాగ అవుతున్నారు. ఇలా ట్రీ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక $0.5 మీరు క్రెడిట్ వేసుకోండి ఒక్కొక్కరు జాయినింగ్ మీద. ఈ టీం అంతా మీరు చేసింది కాదు, మీరు తీసుకొచ్చింది ఒక ఆరుగురిని. ఇలా ఈ 6 అనేది మనకి రావడం జరిగింది. ఓకే, ఇలా ఈ యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది అందరికీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు 2 ఇన్కమ్లు చెప్పాను. ఒకటి రిఫరల్ ఇన్కమ్. ఒక వ్యక్తిని మనం రిఫర్ చేస్తే స్పాట్లో $2.5 వస్తుంది. అదే టీం జరిగితే వాళ్ళ ద్వారా కింద టీం జరిగితే వాళ్ళ మీద $0.5 ప్రతి ఒక్క వ్యక్తి మీద $0.5 అనేది క్రెడిట్ అవుతుంది. దీంట్లో కూడా ఇది $1 కదా అనుకుంటున్నారు. అక్కడ టీమును బట్టి ఒక 50,000 మంది వస్తే $25,000 వస్తున్నాయి. ఇలా టీం చేసుకుంటే చాలా వండర్ఫుల్ ఇన్కమ్. ఇప్పుడు 2 ఇన్కమ్లు చెప్పాను. మూడో ఇన్కమ్ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్. ఇది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎలాగే వస్తుందంటే జస్ట్ ఒక మీరు జాయిన్ అయ్యారు, మీ ఐడి యాక్టివేషన్ అయింది కానీ మీరు ఎవరినే రిఫర్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటే మీరు వర్క్ చేయకపోయినా వచ్చే ఇన్కమ్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత గ్లోబల్గా కంపెనీలో ఎవరు యాక్టివేషన్ అయినా, మీరు జాయిన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి కంపెనీలో ఎక్కడ యాక్టివేషన్ అయినా మీ డౌన్లో కౌంటింగ్ చూపిస్తుంది. అలా 5 రోజుకి 5, 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది ఇలా రోజు కౌంటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఏ రోజైతే మీ అండర్లో సింగిల్ లెగ్ ఇన్కమ్ అనే ప్లేస్లో 300 మంది కంప్లీట్ అయ్యారో, కొంతమందికి 10 రోజులు కంప్లీట్ అవ్వచ్చు, కొంతమందికి 20 రోజులు కంప్లీట్ అవ్వచ్చు, కొంతమందికి 100 రోజులు లేదా నెలకు కంప్లీట్ అవ్వచ్చు. ఇలా ఎందుకంటే రోజు ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి స్లో ప్రాసెస్లో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రోజుకి ఒక్కరోజే 300 మంది కంప్లీట్ అయ్యే రోజులు కూడా మనకు చూడవచ్చు. ఏ రోజైతే 300 మెంబర్స్ కంప్లీట్ అయ్యారో ఆ రోజు మీ ఇన్కమ్ వచ్చేటప్పటికి మీకు ఎంత వస్తుందంటే దగ్గర దగ్గర $2 అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ఈ $2 అనేది ఇమీడియట్గా ఇచ్చేస్తే
సిస్టమ్ ఉండదు, లేపేస్తారు. ఎందుకంటే సింగిల్ లెగ్లో ఏ కంపెనీ ఇంతవరకు ఎక్కడ ఇవ్వడం జరగలేదు. అందుకని ఇది ఏం చేస్తుందంటే మీకు వచ్చిన $2ని పాయింట్ సెంట్ రూపంలో ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది. ప్రతిరోజు ఎవ్రీడే రిలీజ్ చేస్తుంది. అలా అది కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ మీ టీం కానీ పెరిగిందనుకోండి, ఎగ్జాంపుల్ 1300 మంది అయ్యారు, మళ్ళీ మీ డౌన్ టీము, మీరు చేయవసలేదు, కంపెనీ టీమే 1300 మంది అయితే మీ ఇన్కమ్ $5 రిలీజ్ అవుతుంది. ఆ $5 కూడా పాయింట్ సెంట్ రూపంలో మీ వ్యాలెట్కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలా 3000 మంది అయినప్పుడు $15, 8000 అయినప్పుడు 45, 18000 అయినప్పుడు $150, 3880 $80 మంది అయినప్పుడు $500. ఇలా టీం పెరిగే కొలది మనకి ఏమవుతుందంటే 2,38,800 మంది టీం అలా పెరిగే కొలది ఏమవుతుందంటే మన ఇన్కమ్ ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఎంత ఉంది, 2, 5, 15, 45, 150, 500, 1500, తర్వాత 2000, టోటల్ $4,200 దాకా మనం ఈ యొక్క సింగిల్ లెగ్లో సంపాదించుకోవచ్చు. దీనికి కండిషన్లు ఉన్నాయి. అదేంటంటే వస్తే ఇన్కమ్ వస్తే మనం ఇవ్వచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ పక్కన కండిషన్లు ఉన్నాయి, చదవలేదనుకుంటారు. అదేంటంటే మనం ఒక $100 సంపాదించామంటే అందులో ఒక $10 ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. ఒక $1000 సంపాదించాలంటే $100 ఇన్వెస్ట్ చేయొచ్చు జాయినింగ్. ఓకేనా, మన సొంత ఐడీలు కూడా వేసుకోవచ్చు. ఇలా సంపాదించుకుంటే మన డబ్బులు ఇవ్వచ్చు అక్కడ. అలాగా ఇక్కడ మనం ఖచ్చితంగానే చేయాలనే రూల్ లేదు, కానీ మనం పక్కన కండిషన్లు ఉన్నాయి చెప్పలేదని చాలామంది ఉంటారు. అంటే వస్తేనే చేయాలి. ఇప్పుడు రూపాయి వస్తే పావలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఆ విధంగా మనం ఈ యొక్క సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది చాలా వండర్ఫుల్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగిల్ లెగ్తో పాటు లాస్ట్ 4 అప్గ్రేడ్ ఇన్కమ్. ఇది చాలామందికి చాలా అవసరం. ఇది ఎలా ఉంటుందంటే ఇందులో మీ టీం బిల్డ్ చేసుకున్నారు ఎక్కడ, ఇది ఇక్కడ చూడండి, లాస్ట్ సెకండ్ కాలం చూడండి, 6, 36, 216, 1296, 7000, 46000 మంది. ఇది టీం అనేది మీకు బిల్డ్ అయింది. వీళ్ళందరూ ఆల్రెడీ సింగిల్ జాయిన్ అయిపోయారు మీ డౌన్లో వర్క్ చేసి. ఏది మీరు $9తో ఒక వ్యక్తిని 6 చేశారు, ఈ 6 36 మంది అయ్యారని చెప్పాను కదా లెవెల్ ఇన్కంలో. అలాగా ఇక్కడ టీం అనేది బిల్డ్ అయింది. ఇది బయట టీం కాదు ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ఇది మీ పర్సనల్ టీం. మీరు 6 చేశారు, 6 ద్వారా వచ్చే వాళ్ళు మీ పర్సనల్ టీం మీద వచ్చే అప్గ్రేడ్ ఇన్కమ్. ఇక్కడ 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఒకటి సిల్వర్ ర్యాంకు, ఎమరాల్డ్, రూబీ, గోల్డ్, ప్లాటినం, డైమండ్, ఇలా 6 ర్యాంకులు ఉన్నాయి. ఈ 6 ర్యాంకులు కొట్టాలంటే అమౌంట్ ఎంతంటే 10, 20, 40, 80, 200, 500, టోటల్ $850 అప్గ్రేడ్ ఇవ్వాలి మీరు. సార్ మేము ఎందుకు ఇవ్వాలి అప్గ్రేడ్ అంటే, మీ జేబులోంచో, మీ ఆస్తులోంచో, మీ పొలంలోంచో రూపాయి ఇవ్వసరలా. ఎలా ఇవ్వాలనేది నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా 6 రిఫర్ చేశారు, ఒక్కొక్కరి మీద $3 అంటే ఎంత వచ్చింది, 6 3 $18 వచ్చింది. ఈ $18 మనం తీసుకుని వాడుకోకుండా ఇంకా ఫ్యూచర్ ఉంది, దీంట్లో ఇంకా కోట్లు సంపాదించవచ్చు అనేవాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే ఒక $10 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చిన డబ్బుల్లోనే ఒక $18 10 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ సిల్వర్ అనే ఒక ర్యాంక్ ఎలిజిబిలిటీ అవుతారు. దీనివల్ల ఏంటి అంటే మీరు పెట్టిన $10లో 50% మీ సీనియర్కి, $5 మీ సీనియర్కి వెళ్తాయి. ఇంకెంత ఉంటాయి, ఇంకొక 5 ఉంటాయి. ఈ 5 మీకు సెకండ్ ఇన్కమ్. తర్వాత ఇంకో ఇన్కమ్ ఉంటుంది కదా దీని తర్వాత, అది కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. ROI ఇన్కమ్ అని ఒకటి ఉంటుంది. అది ఈ $5 సిస్టమ్కి వెళ్ళి సిస్టమ్ దాని ద్వారా ట్రేడ్ చేసి మీకు ఈ 5కి 5 మళ్ళీ 10 మీకు రిటర్న్ చేస్తుంది. ఒకేసారి కాకుండా డైలీ 0.5% చెప్పిన ROI కింద మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. మీరు పెట్టిన అమౌంట్కి మీకు ఇబ్బంది లేదు. ఓకేనా. మిమ్మల్ని నమ్మొచ్చిన 6 ఉన్నారే మీ కింద, వాళ్ళు కూడా మీలాగే 10 10 10 అప్గ్రేడ్ ఇస్తే వాళ్ళు కూడా తలా 6 చేసుకుంటారు కదా. ఒక్కొక్కరికి 18 వస్తున్నాయి. వచ్చిన 18లో వాళ్ళు తలో 10 అప్గ్రేడ్ ఇచ్చుకుంటే ఆ 6 మీద 6 5లు లాస్ట్లో ఉంచాడు $30 అనేది మీకు రావడం జరుగుతుంది. వచ్చింది కదా. ఒక్కన ఇచ్చినా మీకు వస్తుంది, 6 ఇచ్చినా వస్తుంది. సార్ 6 ఎందుకు చెప్తున్నారు, 10 మంది చేసుకోవచ్చు కదా, 100 మంది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎప్పుడైతే ఈ 6 ద్వారా మీకు $30 వచ్చిందో, ఈ 30లోంచి సిస్టమ్ ఏముంటుందంటే నెక్స్ట్ అప్గ్రేడ్ ఇవ్వమంటుంది. మీకు నచ్చితేనే ఇవ్వటం. ఎంత నెక్స్ట్ అప్గ్రేడ్ $20. ఈ $20లో 30లో 20 ఇస్తే ఇంకా మీకు 10 మీకు లాభం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 20 ఇచ్చారో మీకు ఈ 20లో 50% అంటే $10 మీ సీనియర్స్కి వెళ్తుంది. ఇంకో $10 మీకు అన్ననే ROI అంటే ఇంకెంత ఉంటుంది, 10లో కంపెనీ ట్రేడ్ చేసి టాప్ క్రిప్టో కాయిన్స్తో ట్రేడ్ చేసి మీకు 10కి ఇంకొక 10 కలిపి డైలీ 0.25% మీకు 800 days రిటర్న్ ఇచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో చెప్తాను అది. అలాగే మీకు ఇక్కడ ఎంతమంది అయ్యారు, 6 36 మంది అయ్యారు కదా. ఈ 36 మంది అనేది మీకు తెలీదు. 6
మెంబర్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఈ 36 మంది మీలాగే మీరు ఇచ్చినట్టు 20 కానీ ఇస్తే మీకు ఎంత వస్తుంది? అందులో $10 వస్తుంది ఒక్కొక్కరి మీద. 10 ఇంటూ 36 ఎంత? $360 వస్తుంది మీకు 36 మంది మీద. $360 అంటే అందులో నుంచి మీకు నెక్స్ట్ ర్యాంక్ ఎంత ఉంది? రూబే ర్యాంకు $40 అడుగుతుంది. $360 వచ్చినప్పుడు ఒక $40 ఇవ్వలేమా? ఇస్తే ర్యాంక్ ప్రమోషన్ వస్తుంది మనకి. దానివల్ల ఏమవుతుందంటే ఆ 40లో 50% $20 మీ సీనియర్కి వెళ్తున్నాయి, $20 సిస్టానికి వెళ్తున్నాయి. సిస్టమ్ మీకు ట్రేడ్ చేసి మీకు డైలీ 0.25% చెప్పినా మీకు రిటర్న్ వస్తుంది. ఎంత ఇస్తుంది? మీరు పెట్టిన 40 మీకు రిటర్న్ వచ్చేదాకా ఇచ్చేస్తుంది. ఓకేనా? ఇది మూడోది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 216 మంది ఉన్నారు మూడో లెవెల్లో. ఈ 216 మంది మీరు తేలా, వాళ్ళ ఊరు కానీ వాళ్ళ పేరు కానీ మీకు సంబంధం లేదు. పైన 36 మంది తెచ్చుకున్నారు. ఈ 216 మంది ఏదో రోజు మీలాగే మీరు 40 ఇచ్చినట్టు వాళ్ళు కూడా 40 ఇస్తే మీకు ఎంత వస్తుంది? 40లో 50% 20 వస్తుంది. అక్కడ 20 అనేది ఎంతమంది ఉన్నారు? 216 ఇంటూ 20 అంటే $4,320 అనేది మీకు రావడం జరుగుతుంది. $4,000 అంటే $1,000 అంటేనే దగ్గర దగ్గర ₹1,00,000 మన ఇండియన్ మనీ. అలాంటిది ₹4,00,000 దాకా మన ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఈ 216 మంది మీద. ఈ 216 మంది డూప్లికేషన్ ఎంత అవుతుంది? 1,296 మంది. ఈ తర్వాత గోల్డ్ ర్యాంక్ ఎంత? $80. ఈ $80 మీరు అప్గ్రేడ్ కొట్టాలంటే మీకు అక్కడ 4,00,000 వచ్చింది ఇన్కమ్, 8,000 అమౌంట్ ఇవ్వలేమా అప్గ్రేడ్? ఓకేనా? లేదు సార్ నేను 4,00,000 నాకు అవసరం, నేను తీసేసుకుంటానంటే తీసేసుకోండి. నెక్స్ట్ ర్యాంక్ ప్రమోషన్ రానున్న టీం మీద మీకు ఇన్కమ్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది, రాదు. కానీ మనం ఆ స్వార్థం చూసుకోకుండా మనకు వచ్చిన డబ్బుల్లోనే ఒక $8,000 $80 మనం అక్కడ అప్గ్రేడ్ చేస్తే మనకి గోల్డ్ ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఈ గోల్డ్ ర్యాంక్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి 80లో $40 మీ సీనియర్కి వెళ్తాయి. ఇంకో $40 ఉంటే ఈ $40 కంపెనీ సిస్టానికి వెళ్తాయి. సిస్టమ్ దాని మీద ట్రేడ్ చేసి మీకు రిటర్న్ మళ్ళీ $80 మీకు వచ్చేదాకా ఇచ్చేస్తుంది. ఓకేనా? అది ROI అంటారు. అలాగే మీరు $80 ఇవ్వటం వల్ల అక్కడ ఎంతమంది ఉన్నారు? 4 లెవెల్లో 1,296 మంది ఉన్నారు. ఈ 1,296 మంది మీలాగే 80 అప్గ్రేడ్ ఇస్తే అందులో 40% మీకే వస్తాయి. $40 మీకు వస్తాయి ఒక వ్యక్తి మీద. అలాంటిది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40 అంటే 1,296 మంది ఉన్నారు. 1,296 ఇంటూ 40 అంటే $51,840. దగ్గర దగ్గర 50 లక్షల క్యాష్ మన ఇండియన్ మనీ. చాలా అద్భుతం. ఇక్కడ 1,296 మంది ఉంటే మన ఇన్కమ్ 50 లక్షలు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. గతంలో మేము చేసిన కంపెనీల్లో మాకు 10 లక్షల టీంలు ఉన్నాయి, ఇంత అమౌంట్ రాలా. ఇక్కడ చిన్నదే కానీ మనం ఏదైనా $9 కదా ఏముందలే అనుకుంటారు. కానీ ఇక్కడ 1,200 మంది టీం కానీ మనం ఏర్పాటు చేసుకుంటే, ఓకే 6, 36, 216, 1,200 మన టీం అంతా ఏర్పాటు చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ 50 లక్షల క్యాష్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఓకేనా? స్పాట్లో తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 1,296 మంది తలాకారు చేస్తే 7,776 మంది అవుతున్నారు. దాన్ని ప్లాటినం అంటాము. దీనికి అక్కడ 50 లక్షల క్యాష్ వచ్చినప్పుడు ఒక 18,000 పెట్టుబడి పెట్టలేమా? $200 పెట్టుబడి పెడితే మనం అంటే అప్గ్రేడ్ కొడితే 200లో 50% $100 మీ అప్లైనర్కి వెళ్తాయి. ఇంకో $100 ఏమో కంపెనీ సిస్టానికి వెళ్తాయి. ఈ $100 మీద మీకు ట్రేడ్ చేసి డైలీ మీకు 0.25% చెప్పిన మీ $200 మీకు రిటర్న్ వచ్చేదాకా ఇచ్చేస్తుంది. కంపెనీ దగ్గర ఉంది 100, కానీ దానికి ఇంకో 100 ట్రేడ్ చేసి 200 మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. అది 0.25% డైలీ మీకు క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ డైమండ్ లాస్ట్ $500. మీకు ఇక్కడ $200 మీరు ప్లాటినం అప్గ్రేడ్ ఇస్తే అక్కడ ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. 7,000 మందిలో ఇక్కడ 7,000 మంది మీలాగే 200 అప్గ్రేడ్ ఇస్తే ఈచ్ పర్సన్ మీద మీకు $100 అనేది మీకు క్రెడిట్ అవుతుంది 50%. అంటే ఇక్కడ $7,77,600. $1,00,000 అంటేనే ₹1,00,000. అలాంటిది 7 లక్షలు అంటే 7 కోట్ల దాకా మన ఇండియన్ మనీ తీసుకోవచ్చు. చిన్న అమౌంట్ కాదు. 7,000 మంది ఉంటే 7 కోట్ల దాకా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డైమండ్ ర్యాంక్. ఇక్కడ 7 కోట్లు వచ్చినప్పుడు ఒక 35,000 40,000 మనం పెట్టుబడి పెట్టవచ్చు, పర్లేదు. $500 అప్గ్రేడ్ ఇస్తే అందులో 50% $250 మీ సీనియర్స్కి వెళ్తాయి. ఇంకో 250 ఉంటుంది సిస్టానికి వెళ్తుంది. సిస్టమ్ దాని మీద మీకు ట్రేడ్ చేసి డైలీ 0.25% మీకు రిటర్న్ ఇస్తుంది. ప్లస్ మీకు అక్కడ 46,000 మంది ఉన్నారు. 46,000 మందిలో ఒక్కడైనా సరే మీలాగే 500 అప్గ్రేడ్ ఇస్తే అందులో 50% $250 $250 మీకు ఒక్కరి మీదే వస్తుంది. అలాంటిది 46,000 మంది ఇస్తే
ఎంత వస్తుంది? $1,16,64,000 వస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక ఒక $1,00,000 అంటేనే ₹1,00,00,000 అన్నాను. ఇక్కడ $1,00,00,000 ఉన్నది. అంటే దగ్గర దగ్గర 100 కోట్ల ప్రాజెక్టు మన ఎమ్మా గ్లోబల్. చిన్నగా దీన్ని చిన్న చూపు చూడొద్దు. చాలా లాంగ్ విజన్ ఉన్న ప్లాను, చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ యొక్క పట్టిక ఎవరైతే అర్థం చేసుకుంటారో టీమ్ బిల్డ్ చేసుకునే వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించే అవకాశం ఇందులో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒకేసారి సాధ్యమా అంటే కాదు. మెల్లమెల్లగా టీమ్ బిల్డ్ చేసుకుని అప్గ్రేడ్తో ప్లాన్ చేసుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంది. ఇందులో మీకు ఒకటి అప్గ్రేడ్ ఇన్కమ్ చెప్పాను, 50% సీనియర్కి వెళ్తుంది, 50% ఆర్ఓఏకి వెళ్తుంది అని 2 ఆదాయాలు చెప్పాను. ఇందులో ఇంకో 3 ఆదాయం కూడా ఇంకొక ఆదాయం చెప్తున్నాను. ఎవరైతే ఫస్ట్ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు సిల్వరు, ఎమరాల్డ్, రూబే అంటే 10, 20, 40 ఎవరైతే కొట్టారో అప్గ్రేడ్ 3 ర్యాంకులు కొట్టారో వాళ్ళకి రూబే ర్యాంక్ దాకా ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏంటి సిస్టమ్ వీక్లీ రాయల్టీ ఇస్తుంది. ఒక $5-10 అలా వారం వచ్చి పడుతున్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నాయంటే వాడి సొమ్ము ఏమి అట్టుకొచ్చి ఇవ్వట్లేదు. ఇక్కడ ఈడు ఎలా ఇస్తున్నాడంటే ఎగ్జాంపుల్ మనం ఒక ర్యాంకు గోల్డ్ ర్యాంక్ ఉంది, $80 ఉంది. మీరు అప్గ్రేడ్ కొడుతున్నారు. మీరు కొడితే మీ అప్లైనర్కి తగులుతుంది అది. కానీ సేమ్ ర్యాంకులో మీ అప్లైనర్ ఉండాలి. ఆ ర్యాంకులో గోల్డ్ ర్యాంక్ ముందుగానే ఉండాలి. అతను కానీ కొట్టలేదనుకో, ఆ ర్యాంకు కొట్టకుండా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుందో ఆ అమౌంట్ అనేది వీక్లీ రాయల్టీలో పడిపోతుంది. ఆ అమౌంట్ మనకి వీక్లీ రాయల్టీ కింద ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళందరికీ ఈక్వల్గా షేర్ చేస్తుంది. అలా వీక్లీ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇక్కడ ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ మీ చేతిలోంచిగా, మీ ఆస్తులోంచి, మీ పర్సులోంచి, మీ పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టే అమౌంట్ ఎక్కడని నేను చెప్పానా? ఎక్కడా లేదు. సిస్టమ్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. మీరు సంపాదించుకొని టీముని బిల్డ్ చేసుకుని దాంట్లో మాత్రమే మీరు అని చెప్తుంది తప్ప ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసి మీరు ఇలాగా నష్టపోండి ఎక్కడ సిస్టమ్ అనేది చెప్పట్లేదు. ఓకేనా? దీంతోపాటు ఇందులోనే ఇంకొక వండర్ఫుల్ సిస్టమ్ చెప్తుంది. అప్గ్రేడ్ల మీద కాకుండా జాయినింగ్స్ మీద మనసు పెట్టమంటుంది. అది ఎలాగో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ 3 లెవెల్లో ఎంతమంది ఉన్నారు చూడండి. 6, 36, 216 మంది. చూడండి, మీరు 6గురిని రిఫర్ చేశారు. 6గురు ఎందుకు చెప్తున్నారు సార్ అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఎన్ని ర్యాంకులు ఉన్నాయి? సిల్వరు, ఎమరాల్డ్, రూబే, గోల్డ్, ప్లాటినం, డైమండ్. ఈ ర్యాంకులు 6 ర్యాంకులు కొట్టాలంటే 6గురు డైరెక్ట్గా ఉంటేనే ఈ ర్యాంకులు కుదురుతున్నాయి కొట్టడానికి, లేకపోతే కుదరదు. ఫస్ట్ ర్యాంక్ సిల్వర్ కొట్టాలంటే ఒక వ్యక్తి డైరెక్ట్ ఉండాలి. 2వ ర్యాంకు ఎమరాల్డ్ కొట్టాలంటే 2 డైరెక్ట్గా ఉండాలి. రూబే ర్యాంక్ కొట్టాలంటే 3 ఉండాలి. గోల్డ్ ర్యాంక్ కొట్టాలంటే 4, ప్లాటినం కొట్టాలంటే 5, డైమండ్ కొట్టాలంటే మీకు 6 ఉండాలి. ఈ 6 ర్యాంకులు కొట్టాలంటే ఖచ్చితంగా 6 అనేది ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా చేయవలసిందే. ఇలా తలా ఒక 6 చేస్తే టీం పెరుగుతుంది కదా, అందుకు 6 పెట్టారు. ఇక్కడ 6 మ్యాట్రిక్ అంటారు. ఈ 6గురిని 6, 36, 216 మంది ఎవరైతే కంప్లీట్ చేశారో సిస్టమ్ వాళ్ళకి ఒక అద్భుతమైన బొనంజా ఆఫర్ ఇచ్చింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫస్ట్ 3 లెవెల్లో 250 మంది మెంబర్స్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే 250 మంది అంటే మీరు డైరెక్ట్గా చేయవలసిన లేదు. ఫస్ట్ 6, 36 మంది కాస్త 216, ఈ 3 కలిపితే 258 మంది అవుతున్నారు. సిస్టమ్ దానికి రౌండ్ ఫిగర్ 250 మందిని చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇస్తానంటుంది. మీకు లెవెల్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్తో పాటు అదనంగా ల్యాప్టాప్ కూడా ఇస్తుంది. ప్లస్ మీ డౌన్లో 3 వ్యక్తుల చేత మీరు ల్యాప్టాప్ ఇప్పిస్తే మీకు బైక్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 వ్యక్తులకి మీరు బైక్ ఇప్పిస్తే మీ డౌన్లో మీకు కారు కూడా ఇస్తుంది. ఇదంతా దేనివల్ల సాధ్యం అంటే ఓన్లీ జాయినింగ్స్ వల్ల. అంటే జాయినింగ్స్ మీద ఫోకస్ పెట్టింది. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే మీకు టీం పెరగడం వల్ల రానున్న రోజుల్లో అప్గ్రేడ్ ఇన్కమ్లో, లెవెల్ ఇన్కమ్లో చాలా వండర్ఫుల్ కోట్లు సంపాదించుకోవచ్చు. దీంట్లో మీరు ఎటువంటి డౌట్ పడవసరం లేదు. ఇలాంటివి చాలా చూసాం, చాలా ఉన్నాయి అనే కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మన డబ్బులు అట్టిగిన వాడు వెళ్ళిపోతాడు అంటాక లేదు. మనం కట్టిన $9లో దగ్గర $6 స్పాట్లో కను రెప్పపాట్లో ఎలా $2.5 అనేది మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. లెవెల్ ఇన్కమ్ అనేది ఏమో పైన ఉన్న 7గురికి షేర్ చేస్తుంది. ఇంకొక $3 ఉంటాయి. ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్ కోసం క్రెడిట్ తీస్తున్నారు. సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా $3 కూడా ఒకేసారి ఇవ్వట్లేదు కాబట్టి పాయింట్ సెంట్ రూపంలో రిలీజ్ చేస్తుంది. కాబట్టి కంపెనీ దగ్గర
కొంత ఫండ్ అనేది హోల్డ్‌లో ఉంటది కాబట్టి కొంతమందికి ఎంతమందికి 250 మందిలో ఒక వ్యక్తి కదా ల్యాప్‌టాప్ ఇస్తుంటారు. అందరికి ఇవ్వట్లేదు కదా! అలాగా ఎంకరేజ్‌మెంట్ కోసం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మాతో రండి. చాలా వండర్‌ఫుల్ అవకాశం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా జూమ్ మీటింగ్‌లోకి రండి. చాలామంది సీనియర్స్ దీనికోసం చాలా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. పాత కంపెనీలన్నీ కంపారిజన్ చేయొద్దు దీనికోసం. ఓకేనా? పాతది అలా జరిగింది, ఇలా జరిగింది కాకుండా ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది. సార్ గ్యారంటీలు ఇస్తారా? వారంటీలు ఇస్తారంటే నమస్కారం. జస్ట్ మనమేమో అక్కడ మన ఆశలు ఎట్టుకొచ్చి ఏం పెట్టట్లా. ఓన్లీ $9,850తో మనం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అదే $850 మన బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 850కి 850 రూల్ పెరగాలంటే 9, 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నేను $850తో ప్రయత్నం చేసి మీరు ఎవరైనా చేయకపోయినా సిస్టమ్ మీకు గ్లోబల్ టీమ్ పట్టుకొచ్చి మీ కిందేసి ఒక 2, 5, 15, 45 ఇలా టీమ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏదో రోజు ప్రతి వ్యక్తికి లాభం అనేది చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కలిపి వర్క్ చేద్దాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం ఇందులో పని చేసుకుందాం. రండి. థ్యాంక్ యూ ఆల్.